ఈరోజు కమ్మని బీరకాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాం. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ టిఫిన్ బాక్స్ లోకి ఈ రెసిపీ చేసి పెట్టేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళండి. టిఫిన్ బాక్స్ లో ఎప్పుడు కానీ కూర చప్పగా అయిపోతుంది. ఇలా చేస్తే చప్పదనం లేకుండా కర్రీ మంచి టేస్టీగా ఉంటది. లంచ్ బాక్స్ లోకి పెట్టినప్పుడు పిల్లలు ఇష్టపడే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా ఇష్టపడరు అనుకుంటే ఇందులో ఎగ్ వేస్తే కూడా సూపర్ గా ఉంటదండి. ఒకసారి అయితే చేసి చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాంటి కర్రీ ఇష్టమో మీకు. నేనైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నా అండి. మంచిగా పైన పొట్టు అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసినాను. లేత బీరకాయలు సన్నగా పొడుగ్గా భలేగా ఉన్నాయండి బీరకాయలు మాత్రం. ఒక 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసిన. పండిన టమాటాలు తీసుకోవాలి. కచ్చగుంటే అస్సలు బాగుండదండి. కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే టమాటా కూడా మనం వేస్తున్నాం కాబట్టి కొంచెం నార్మల్గా వేసుకునే దానికంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఇలా చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. తాలింపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసానండి. లైట్ గా వేసుకోవాలి. తాలింపు దినుసులు కూడా ఎక్కువ వేయద్దు. పోపు మాడకుండా చూసుకోవాలండి. ఇలా లైట్ గా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 3 రెబ్బల కరివేపాకు, కొంచెము బేబీ మెంతి వేసేసుకోవాలి. ఇవన్నీ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకుండా, కలర్ చేంజ్ కాకుండా లైట్ గా మగ్గిపోతే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. లేదా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసినా పర్లేదు. మీరు అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు తినము అనుకుంటే మాత్రం చక్కగా ఇంగువ వేసేసుకోండి. తాలింపులో చక్కగా ఇదంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసేసి కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి. నేనైతే 3/4 టీ స్పూన్ వేసాను. కొంచెము టమాటా వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుంది. కొంచెం ఇంకా ఘాటు కావాలంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చండి. తాలింపులో కారం వేగితే మంచి కూరకు కమ్మదనం వస్తుందండి. చక్కగా వేగిపోయింది. మసాలాలన్నీ, కారం కూడా వేగిన స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనము తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయలు వేసి కొంచెం స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బీరకాయలన్నీ వేడయ్యే విధంగా హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈక్వల్ గా బీరకాయలన్నీ వేడయ్యాయి అనుకోండి, బీరకాయ మగ్గిపోవడం త్వరగా మగ్గిపోతుంది. వేడెక్కడం ఇంపార్టెంట్ అండి. ఇలా వేడైన తర్వాత స్టవ్ పూర్తిగా సిమ్లోకి మార్చేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా బీరకాయల్ని ఉడికించుకోవాలండి. చూద్దామండి ఒకసారి. ఒక 2 నిమిషాల తర్వాత బీరకాయలు మగ్గిపోయి ఆల్మోస్ట్ ఒక 70% బీరకాయలు మగ్గిపోతాయండి 2 నిమిషాల్లోనే. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్ గా తయారైందో. ఈ ముక్కలన్నీ పక్కకు సైడ్ కనేసేయాలి. సైడ్ కనేసి మధ్యలో ఆయిల్ వచ్చేస్తుందండి. ఆ ఆయిల్లో మధ్యలో టమాటా వేసేయాలి. టమాటా పైన రుచికి సరిపడా ఒక 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మీరు కొంచెం తక్కువ తినేది ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. టమాటా వేస్తున్నాం కాబట్టి 3/4 టీ స్పూన్ పడుతుందండి. కొంచెం ఉప్పు టమాటాల్లో కలిపి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు టమాటాలు మంచిగా ఉడికిపోతాయండి. మధ్యలో వేసాం కదా, ఇలా స్పూన్తో మెత్తగా అనేస్తే ముక్కలు తగలకుండా అంత ఈక్వల్ గా కర్రీకి మసాలాలు పట్టుకొని భలే టేస్టీగా తయారవుతుంది. టమాటా కూడా కర్రీలో కలిసిపోతుందండి. ఒక బీరకాయ ముక్కలే మనకు కనబడితే చక్కగా టమాటాలు కలిసిపోతాయి. ఇలా కలిసిపోయినప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం స్పూన్తో టమాటాలని మెత్తగా అంతా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మర్చిపోవద్దండి. ఇలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కర్రీ. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయి పైన ఉండే స్కిన్, టమాటా అంతా సపరేట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కర్రీ ఉడికిపోయిందో. ఈ టైంలో
హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అదే విధంగా ఫ్రెష్ కొత్తిమీర జల్లేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వదిలేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ధనియాల పొడి వేసాం కదా, అది కొంచెం మగ్గితేనే బాగుంటుందండి. ఒకే ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వదిలేసేయండి. చాలా ఫాస్ట్ గా కర్రీ అవుతుంది, టేస్టీగా ఉంటుందండి. టిఫిన్ బాక్స్ లోకి, ముఖ్యంగా లంచ్ బాక్స్ లోకి సూపర్ గా ఉంటది. చాలా బాగుంటదండి. పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఈ కర్రీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇది రైస్లో, చపాతీలో, పూరీలో దేంట్లో అయినా బాగుంటుందండి. ముఖ్యంగా అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.